కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. చిత్తూరు మండల్ మామిడిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ బాకీ కార్డు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో గత 23 నెలలు నియర్లీ అబౌట్ 2 సంవత్సరాలు ప్రజలకు ఏమేమి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిందో బాకీ పడ్డారో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము బాకీ కార్డు మామిడిపల్లిలో రిలీజ్ చేయడం జరిగింది. దీనికి అందరికీ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలు అన్నదో దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చదు. ఇప్పుడు మల్లారెడ్డి చెప్పినట్టు ఒక ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు ఒకటి, అది కూడా కరెక్ట్ లేదు. ఇటు మహిళలకు మాఫీ చేసి అటు జెంట్స్కు పురుషులకు పెంచారు కాబట్టి అది దానికి సమానమైంది. ఏ ఒక్క కార్డు ఏది నెరవేర్చలేదు. 2000 పెన్షన్కు 4000 ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఒక్కొక్క మనిషికి 46,000 బాకీ ఇంతవరకు. అట్లాగే దివ్యాంగులకు, బీడీ కార్మికులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, దివ్యాంగులకు 6,000 ఇస్తాను, 4,000 కాడికి ఇస్తున్నాం. వాళ్ళకు 46,000 ఒక్కొక్కరికి బాకీ. అట్లాగే 2,500 ఒక మహిళలకు ఇస్తామని చెప్పి 23 నెలలు అంటే కనీసం 57,000 బాకీ పడ్డాడు. అట్లాగే ఒక విద్యార్థుల స్కూటీని ఇస్తాం, అది లేదు. ఇక రైతులకైతే నిండా ముంచి రైతు భరోసా అన్నాడు 15,000 ఇస్తాను, 10,000 ఇచ్చిన ఆ 10,000 కూడా 2 సార్లు ఇచ్చారు, 2 సార్లు మోసం చేసి వాళ్ళకు బాకీ పడ్డాడు. అట్లాగే రుణమాఫీ అన్నాడు 2 లక్షలు, అది చేయలేదు. అదే చారాణమందం చేసి బారాణమందం. ఇట్లా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు 8,000 కోట్ల బాకీ పడ్డాడు. ఇట్లా అన్ని రంగాల్లో మరి యువత ఉద్యోగాలు అన్నాడు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఒక్కటి ఇవ్వలేదు. 60,000 ఇచ్చిండు,